ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. సత్యాన్వేషణ అనేటువంటి కార్యక్రమంలో భాగముగా మనము బైబిల్ గ్రంథమును అన్వేషణ చేద్దాము. బైబిల్ గ్రంథాన్ని పరిశోధన చేద్దాం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైన విషయాలను మనము ధ్యానము చేయుట ద్వారా మనము దేవుని యొక్క తత్వమును, దేవునితో మరింత దగ్గరగా, దేవునితో సహవాసమును, దేవునికి మరింత దగ్గరగా ఉండేటువంటి అవకాశమును పొందగలుగుతామన్నమాట. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ పరిశోధన చేయడం ద్వారా దేవుని యొక్క తత్వాన్ని మనము తెలుసుకోగలుగుతాము. దేవుడు మనకు చెప్పినటువంటి అనేక విషయాలను మనము గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి బైబిల్ పరిశోధన మనకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథాన్ని దివారాత్రము ధ్యానము చేయడం, స్టడీ చేయడం, మెడిటేట్ చేయడం అనేది మనకెంతో, మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు అన్నమాట. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. పరిశోధన చేయాలి. వెండిని వెతికినట్లు వెదకండి అన్నాడు దేవుడు. దాచబడిన ధనమును వెదకున్నట్లుగా బైబిల్ గ్రంథమును, లేఖనాలను ధ్యానము చేయండి అని ప్రభువు ఆజ్ఞాపించారన్నమాట. కనుక మనం బైబిల్ పరిశోధన చేయడం, బైబిల్ని స్టడీ చేయడం, ధ్యానం చేయడం, మెడిటేట్ చేయడం అనేది మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు చేస్తుందన్నమాట. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మనం అర్థం చేసుకోవడం ద్వారా మనము దేవునికి మరింతగా దగ్గరవుతామన్నమాట. దేవునితో కలిసి జీవించడం, దేవునితో కలిసి నడవడం, దేవుని యొక్క మనస్సును మనం అర్థం చేసుకోవడం, మనం బాగా ప్రేమించే వ్యక్తి ఎవరైతే ఉంటారో వారితో మనము సహవాసం చేస్తాం. ప్రేమించే వ్యక్తితోటి కలిసి జీవిస్తాము. ఆ ప్రేమించే వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనం తెలుసుకున్న వాళ్ళ యొక్క అభిరుచులు, మనం ఎవరైతే ప్రేమిస్తామో వాళ్ళ యొక్క అభిరుచులు మనం తెలుసుకుంటామన్నమాట. వాళ్ళ అభిరుచులను తెలుసుకొని దానికి తగినట్లుగా మనము వారిని అర్థం చేసుకుంటూ ఉంటామన్నమాట. అలాగే దేవుని మనం ప్రేమిస్తూ ఉన్నాము కనుక దేవుని యొక్క అభిరుచులు, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క సంకల్పాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనకు బైబిల్ పరిశోధన ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. పరలోక విషయాలలో మనము అనేకమైన అంశాలను, ఆలోచనలను మనము తెలుసుకోవచ్చు అన్నమాట. అదే క్రమంలో మనము బైబిల్ గ్రంథంలో నుండి ఒక ముఖ్యమైనటువంటి వాక్య భాగమును మనము స్టడీ చేద్దాము. బైబిల్ గ్రంథమును మనం అర్థం చేసుకోవడానికి మనకు ఉన్నటువంటి విధానము, బైబిల్ గ్రంథం మనకు అర్థం కావాలి అంటే, లేఖనాలు మనకు అర్థం కావాలి అంటే మనకు కావలసినటువంటి విషయం ఏమిటంటే పునాదులను ముందుగా మనము తెలుసుకోవాలన్నమాట. బైబిల్ గ్రంథం కొన్ని విషయాలను పునాదులు అని పిలుస్తూ ఉన్నది. ఆ పునాదులు మనం తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఒక ఇల్లు ఉందంటే దానికి పునాది ఉన్నది అంటే ఆ పునాది మీద ఏం చేస్తాం? పునాదులు వేసేసి వదిలేస్తామా? పునాదుల వరకు కట్టి మనము ఆ యొక్క ఇంటిని వదిలేస్తామా? వదిలేయము కదా. పునాదులు వేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాము? దానిపైన ఇల్లు నిర్మాణం చేస్తామన్నమాట.
అలా ఇల్లు నిర్మాణము చేసేటువంటి బోధ విషయము అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఉన్నటువంటి అపోస్తలిక సహవాసము, అపోస్తలిక బోధ, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట అనే విషయాలు భవనాన్ని కట్టడం లాంటిదన్నమాట. ఈ పునాదులు నేర్చుకున్న తర్వాత, హెబ్రీ 6లో ఉన్నటువంటి పునాదులు నేర్చుకున్న తర్వాత అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఉన్నటువంటి అపోస్తలిక బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన ఎడతెగక ఆ యొక్క 4 విషయాలలో కొనసాగడము ద్వారా భవనము, మిగతా ఇల్లు, ఈ పునాదుల మీద కట్టబడిన ఇల్లు కట్టబడుతుందన్నమాట. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మనము పునాదులు ముందు నేర్చుకోవాలి. పునాది నేర్చుకోవాలి. పునాది లేకుండా మనం ఇల్లు కట్టలేము. సువార్తలలో ప్రభువారు చెబుతూ ఉన్నారు, ఇసుక పునాది మీద కట్టబడినటువంటి ఒక ఇల్లు, బండ పునాది మీద కట్టబడినటువంటి ఒక ఇల్లును పోలుస్తూ ప్రభు చెబుతూ ఉన్నారు. ఇసుక పునాది మీద కట్టబడిన ఇల్లు కూలబడినదని పాటు గొప్పది అంటారన్నమాట. బండ పునాది మీద కట్టబడినటువంటి ఇల్లు చాలా దృఢమైనది అని ప్రభువారు చెబుతూ ఉన్నారంట. కనుక పునాది లేకుండా ఇల్లు కట్టడం ఒక తెలివి తక్కువ పని అన్నమాట. పునాది అనేది మనకు అవసరం. పునాది ఉండాలి. పునాది లేకుండా ఇల్లు నిర్మాణము అటు ఆరు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. పునాది లేకుండా ఇల్లు కట్టడం అనేది ఒక తెలివి తక్కువ పని అన్నమాట. పునాది అనేది ఉండాలి. పునాది లేకుండా ఇల్లు కట్టడము సాధ్యం అవ్వదు. ఆత్మీయ ప్రపంచంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో పునాది అనేది కూడా అవసరం అన్నమాట. ఆత్మ సంబంధమైనటువంటి ఒక ఇల్లు కడుతూ ఉన్నాము మనము. భక్తి సాధన అనగా ఆత్మ సంబంధమైనటువంటి ఒక ఇల్లు నిర్మాణము చేయడం అన్నమాట. భక్తి సాధన అనగా ఆత్మ సంబంధమైన ఇల్లును మనం కడుతూ ఉన్నాం. ఒక దేవాలయమును కడుతూ ఉన్నాం అన్నమాట. ఆత్మ సంబంధమైన దేవాలయం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. విషయాన్ని గురించి తిమోతి పత్రికలో చెప్పబడుతూ ఉన్నది ఏమిటంటే, మనము సజీవమైన రాళ్ళవలే ఉండి దేవుని మందిరముగా కట్టబడుచున్నాము అంటారన్నమాట. మనము దేవుని మందిరము. నీ దేహము దేవుని ఆలయము. నీ దేహము నీవు పాడు చేసిన యెడల దేవుడు నిన్ను పాడు చేయును అని లేఖనము మనకు తెలియజేస్తూ ఉన్నదన్నమాట. మన దేహము దేవుని ఆలయము. ఈ ఆలయానికి పునాది ఉంది. పునాది మీద గోడలు కట్టినట్లుగా ఆత్మీయ జీవితానికి పునాది ఉన్నది. ఆ పునాది మీద ఆత్మ సంబంధమైనటువంటి ఇల్లును మనము కడుతూ ఉన్నామన్నమాట. అదే భక్తి సాధన. అదే భక్తుడు చేసేటువంటి పని అన్నమాట. క్యారెక్టర్ బిల్డింగ్. ఆత్మ సంబంధమైన ఇల్లు కట్టడం అంటే క్యారెక్టర్ని బిల్డ్ చేస్తూ ఉన్నామన్నమాట. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఈ క్యారెక్టర్ బిల్డింగ్ ద్వారా, ఈ ఇల్లు నిర్మాణం చేయడం ద్వారా ఇల్లు ఎలా ఉంటుందట అంటే క్రీస్తును పోలి ఉంటుందన్నమాట. దేవుడు చెబుతూ ఉన్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెబుతూ ఉన్నాడు. అంతేకాదు, నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్నాను అంటారనమాట అపోస్తలుడైన పౌలు గారు. మనం క్రీస్తును పోలి ఉండాలన్నమాట. మనం దేవుని పోలిక. ఆదాము సృష్టించబడినప్పుడు, ఆదాము హవ్వలు ఇద్దరు సృష్టింపబడినప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు? దేవుని పోలిక, దేవుని యొక్క స్వరూపము. ఆ స్వరూపము చెదరగొట్టబడింది. దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మనిషి యొక్క రూపము చెడిపోయింది కనుక ఆదాము హవ్వలు చేసినటువంటి పాప కారణంగా వారి యొక్క వ్యక్తిత్వము చెడిపోయింది కనుక మళ్ళా దాన్ని రీబిల్డ్ చేసి మళ్ళీ దేవుని యొక్క రూపములోనికి, దేవుని యొక్క పోలికలోనికి మనము మార్చబడాలి అన్నమాట. అది దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. కనుక మనం చేసేటువంటి ఇల్లు నిర్మాణము దేవుని పోలికలోనికి మార్చబడడానికి అన్నమాట.
దేవుని పోలికలోనికి మనం మార్చబడాలి. దేవుని పోలికలోనికి మనం మారాలి అంటే మనకంటూ మన వ్యక్తిత్వానికి దేవుడు చెప్పినటువంటి క్రమము, దేవుడు చెప్పిన విషయాలను ఒక క్రమ పద్ధతిలో మనము నేర్చుకోవాలన్నమాట. దేవుని యొక్క పోలిక మనకు రావాలి అని అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి విషయాలను దేవుడు చెప్పిన క్రమంలో మనం నేర్చుకోవాలి. అప్పుడే మన యొక్క ఆత్మీయ జీవితము దేవుని పోలికలోనికి మార్చబడుతుంది. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క పోలిక మనకు రావాలి అనంటే దేవుని యొక్క రూపము మన లోపలికి రావాలి అంటే మనము క్రమ పద్ధతిలో నడవాలి అన్నమాట. ఒక క్రమముగా నడవాలి. క్రమమైనటువంటి ప్రవర్తన, క్రమమైనటువంటి విధానము మనకు ఉండాలి. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోడి అన్నారన్నమాట యేసు ప్రభువారు. ఒక సందర్భంలో ప్రభువారు అన్నటువంటి మాట, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోడి అన్నారు. అక్రమము అంటే క్రమము కానిది, క్రమము అయినటువంటి భక్తి సాధన, క్రమమైన దేవుడు చెప్పిన క్రమములో నడుచుకోకుండా ఉండడం అక్రమము. ఆ అక్రమము చేసే వారిని దేవుడు అంగీకరించడు. ఎందుకు అంటే ఆ అక్రమము చేసే వారి యొక్క రూపము దేవుని పోలికలోనికి మార్చబడదు అన్నమాట. అందుకే దేవుడు చెప్పినటువంటి క్రమమును మనము జాగ్రత్తగా అనుసరించాలి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఒక చోట చెబుతారనమాట. ఏమంటే మీరు క్రమముగా నడుచుకొనకపోవట చూడక అని అంటాడనమాట గలతీ సంఘముతోటి. గలతీలు క్రమము తప్పిపోయారన్నమాట. మిమ్మను ఎవడు భ్రమపెట్టు, అవివేకులైన గలతీయులారా మిమ్మల్ని ఎవడు భ్రమపెట్టెను అంటారనమాట. ఒక క్రమమైనటువంటి బోధ విధానములోనికి పౌలు వారిని తయారు చేసి పెంచి క్రమమైనటువంటి విధానమును అనుసరించేటట్లు వారిని చేసిన తర్వాత ఎవరో కొందరు